నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది అమలవుతుందా? ఇది ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దీనికి అద్దం పడుతున్నాయి. మరి ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు ప్రేమర్తి రవి గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. ఎందుకు కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణలో ఒకవైపు సీఎం ఇప్పటికే ప్రకటించారు, ఇక్కడ అమలు చేస్తాం వర్గీకరణ అని చెప్పారు. పార్టీ అధిష్టానం మాత్రం ఒక రకంగా ఆలోచిస్తామని చెప్పింది. ఏం జరగబోతుంది అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించండి. వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున సీఎం గారు శాసనసభలో ఉన్నాడు. ఉండి ఆయన నేను వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కన్నా ముందే ఈ రాష్ట్రంలో చేస్తా అన్నాడు. చాలా సంతోషం. అయితే కృష్ణమాది గారు చేస్తున్న ఈ వైఖరి వల్ల, అంటే సుప్రీంకోర్టు తీర్పు వస్తే పోయి ప్రధానమంత్రిని కలవడం, అమిత్ షాని కలవడం వల్ల ఈ సమస్య ముందుకు వచ్చని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వర్గీకరణ అయ్యే టైంలో ఈయన న్యూట్రల్గా ఉండాల్సింది. మాదిగల మొత్తం శక్తిని, పోరాటాన్ని, ఈ సమయాన్ని మొత్తాన్ని కూడా కూడగలిపి తీసుకుపోయి ఆయన బీజేపీకి అంటగట్టేటట్టు చేస్తున్నారు. దానివల్లనే కాంగ్రెస్ పార్టీ పునరాలోచన పడిందా అని అనిపిస్తుంది. అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇది మాదిగల్ని మొత్తం కూడా బీజేపీకి తీసుకుపోయేటట్టుగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కోసమనే వాళ్ళు మళ్ళీ ఆలోచన పడ్డట్టు అనిపిస్తుంది. అందుకోసమనే వాళ్ళు ఆగినట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా నేను కృష్ణమాదిగా చెప్తా ఉన్నా, మీ వైఖరి వల్ల వర్గీకరణ ఇంకా లేట్ అయ్యేటట్టుంది. మాదిగల పోరాటము వృధా అయ్యేటట్టున్నది. మీరు నిజంగా దీన్ని చేయాలంటే దీన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలపండి. అప్పుడు కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు అందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారు. అక్కడ కేసీ వేణుగోపాల్ గారు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ కేసన్నారుగా, అంటే మేము తీసుకునే నిర్ణయాన్ని కూడా ఆయన కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఆయనకు వర్తిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మనసులో ఏదో ఉన్నట్టుంది. దాన్ని క్లియర్ చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ సంస్థను తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేయాలి. సో నిన్న హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ నుండి ఆ విజయోత్సవ సభ ద్వారా ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం, తప్పకుండా త్వరలో రేవంత్ రెడ్డిని కలుస్తాను, ఒకవేళ అమలు చేయకపోతే మాత్రం మళ్ళీ ఉద్యమం చేస్తానని చెప్పారు. అంటే మీకు మద్దతు ఇచ్చారుగా మందకృష్ణ మాదిగకు మద్దతు ఇచ్చారు కదా? మద్దతు కాదు, మందకృష్ణ మాదిగకు మద్దతు ఇవ్వడం కాదు, ఏబిసిడి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తానంటాడు. కానీ ఈయన విజయోత్సవ ర్యాలీల్లో మొత్తం మోడీ ఫ్లెక్సీలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆలోచన వేరేగా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా మామూలుగా ర్యాలీకి వచ్చేది ఉంటే బాగుండు. రేవంత్ రెడ్డి గారిని కలిసే రోజుననే మందకృష్ణ మాదిగ ఈ విలీన ప్రకటన చేస్తే వెంటనే రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారికి చెప్తారు, మన పని అయిపోద్ది. కాకుండా రేవంత్ రెడ్డి గారు పని చేయాలి, నేను బీజేపీకి ఓట్లేస్తా అని చెప్తే మాత్రం మనకు నష్టం జరుగుతుంది. నిజానికి నీకు 30 ఏళ్ళ నీ శ్రమ, 30 ఏళ్ళ మాదిగల త్యాగాలు నిజంగా వాళ్ళకి లబ్ధి చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎంఆర్పీఎస్ని విలీనం చేయాలి. వేరే మార్గం లేదు. చేస్తే తప్పించి కాదు. గతంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయమని అందరూ చెప్పారు. అట్లనే ఇవాళ ఎంఆర్పీఎస్ కూడా ఈ సమస్యని క్లియర్ చేయాలంటే, దీన్ని ఖచ్చితంగా దీని పరిష్కార మార్గం కావాలంటే ఎంఆర్పీఎస్ని కాంగ్రెస్ పార్టీలో కలపాలి.